9వ తరగతి 6వ పాఠం తీర్పు ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం పరోపకారం. కవి పరిచయం జంధ్యాల పాపయ్య శాస్త్రి. శ్రీ పేరు వినగానే ఘంటసాల గారు అర్థవంతంగా పాడిన పుష్ప విలాపం గుర్తొస్తుంది. పిల్లలకు పెద్దలకు పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మనీయ కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పూరు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ పరదేశీయ. వీరి తల్లిదండ్రులు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. అరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథలుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా ఇచ్చారు. చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ